ష్యూరిష్ గారితో స్టార్ట్ చేద్దాం. నితిన్ గారు ఇక్కడ సార్ అయ్యా సార్ జనవరి 8 వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డేనే రాజాసాబ్ రిలీజ్ ఉంది. మొత్తం సంక్రాంతి వైబు ఈ అన్ని సినిమాల వైబు ఉంది. ఈ రాజాసాబ్తో పోటీ అంటే ఈ సినిమాలతో పోటీగా రిలీజ్ చేస్తున్నట్టు ఉంది కొంత. రాజసాబ్తో పోటీయా సార్? అంటే నెక్స్ట్ డేనే అది యాక్చువల్ చెప్పాలంటే అదే రోజు ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. 8th ఈవినింగ్ 8th. సార్ రాజాసాబ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. టికెట్లు దొరికిన వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. మొత్తం కానిస్టేబుల్ కనుక చూడాలి. జోక్స్ అపార్ట్ ఏం లేదు సార్, అంటే ఇది వరకు కూడా 90s రిలీజ్ చేసినప్పుడు ఆ ఇయర్ కూడా మనకు పెద్ద సినిమాలు వచ్చే ముందు ఒక వ్యాక్యూమ్ పీరియడ్ ఉంటుంది. కొంచెం సస్టైన్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఏదైనా మంచి కాంటెంట్ వచ్చి చూడడానికి రెడీగా ఉంటారు. ఆల్సో ఇప్పుడు ఎన్ని సినిమాలకు మనం వెళ్ళినా కానీ ఫ్యామిలీస్ అందరు కలిసి సంక్రాంతి టైంలో ఇంట్లో ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు గుడ్ కాంటెంట్ ఇవ్వాలి అనేది మా టార్గెట్. దట్ ఈస్ వై అక్టోబర్లోనే ఎప్పుడో లాంచ్ చేయాలనుకున్న కనకమహాలక్ష్మిని వీ హెల్డ్ ఇట్ బ్యాక్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఫర్ సంక్రాంతి అండి. అండ్ మీరు అన్నట్టు అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి. టికెట్లు ఎంత దొరకకూడదంటే సబ్స్క్రిప్షన్స్ మాకు పెరిగిపోవాలి అంతే. బట్ బాగుందండి రాజాసాబ్ కాంపిటీషన్ ఉంటే వెరీ నైస్. యాక్చువల్లీ అదే ఈటీవీని మొత్తం కూడా కొద్దిగా ఫ్యామిలీ ఈ టైప్ మొత్తం చేస్తుంది. ఇది చూస్తుంటే కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జానర్లోకి రావడానికి ఏంటి కారణం ఏంటి అసలు? అదే అండి మీరు చెప్పింది. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎంత బాగా చేస్తున్నా కానీ ఇంకా డిఫరెంట్ జానర్స్ వస్తే బాగుంటుంది కదా అన్నారు. దానివల్ల మేము ఆ జానర్ బ్రేక్ చేద్దామని కానిస్టేబుల్ కనకం స్టార్ట్ చేసాం. బట్ ఈ ఇయర్ యూఆర్ ఆల్ దేర్ ఇన్ ఫర్ ఎ బిగ్ సర్ప్రైజ్. అంటే యుల్ ఆల్ బీ హ్యూజ్లీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ జానర్స్ రాబోతున్నాయండి ఈ ఇయర్. సో ఈటీవీ వాల్యూస్ని పోగొట్టకుండా బట్ ఈటీవీ వెనుక ఒక ఇండివిజువల్ స్ట్రాంగ్ ఐడెంటిటీ వచ్చేలాగా ఇయర్ ఉంటుంది అనుకుంటున్నాం అండి. డైరెక్టర్ గారు సార్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది పార్ట్ 2లో రివీల్ చేశారు. అవును అవును. మరి ఇప్పుడు చంద్రిక ఎక్కడ ఉన్నది అనేది పార్ట్ 2లో రివీల్ చేస్తారా, మళ్ళీ పార్ట్ 3లో ఉంచుతారా, ఏమన్నా పెడతారా? తెలుస్తుంది, సీజన్ 2లో తెలుస్తుంది. రెండు కలిపి ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇంకో కొత్త డౌట్ రైజ్ అవుతుంది మీకు. అంటే మళ్ళీ పార్ట్ 3 చూస్తారుగా జాన్ హిట్, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సాయికృష్ణ గారు, ఈటీవీని ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో ఒక డీల్లోకి వచ్చిందని తెలిసింది. ఓకే. సో అది ఆ రీజనల్ అండ్ నేషనల్ ఓటీటీస్ మెర్జర్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్గా ఉండబోతుంది? ప్రాఫిటబుల్ అట్లేం కాదు. సో 90s లిటిల్ ఆర్ట్స్ అండ్ ఎయిర్ ఇచ్చాము మనం. క్విక్లీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్, రీజనల్ ఈజ్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఇచ్చి చూద్దాం ఒకసారి. గ్లోబల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా మన కాంటెంట్ ఎట్లుందని. సో మనం తీసిన కాంటెంట్ అసలు నచ్చుద్దా గ్లోబల్ ఆడియన్స్కి అనేది ఒక క్వశ్చన్ ఉండే. బట్ లక్కీలీ ఈ 3 కాంటెంట్తో ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే సరే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ అంటారు, నిజమే అనుకున్నాం. రెండోది ఏంటంటే వీటన్నిటికీ మనకి సీజన్ 2 చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎయిర్కి కానీ లిటిల్ ఆర్ట్స్ కానీ 90s కానీ. సో ఐపీ పాపులర్ అవుతుంది, అందరికి తెలుస్తుంది. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు. సో సీజన్ 2 కొంచెం పెద్దగా చేయొచ్చు అని ఒక థాట్తో చేసింది. బట్ కొలాబరేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్తో. అంటే మీరు ఎప్పుడు కూడా ఓన్లీ చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పటిదాకా, ఓటీటీ వైజ్ కొండం కూడా. సో పెద్ద సినిమాల మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన ఉందా? ధీరజ్, ఒకటి మీరు చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ ఎలా చేస్తారు జనరల్ అడుగుతుంది? బడ్జెట్ మూవీస్ బట్టి అంతే. ఇట్స్ So- నాట్ అబౌట్ కాంటెంట్ ఆల్వేస్ కదా. సో అంటే స్టార్ హీరో మూవీ పెద్ద మూవీయా, పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా? పెద్ద బడ్జెట్ అండ్ పెద్ద స్టార్ హీరో. పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీ, పెద్ద స్టార్ మూవీ పెద్ద స్టార్. సో ఇక్కడ ఒకటి, ఒక స్టార్ కామెడియన్ కానీ స్టార్ హీరో కానీ ఒక పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకోండి. అదే ఒక న్యూ కమర్తో చేసాం అనుకోండి. సో న్యూ కమర్తో మేము డైరెక్టర్ కానీ పెర్ఫార్మెన్స్ చేయించేటప్పుడు సో దిస్ ఈజ్ మోర్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టే థింగ్. మా దృష్టిలో ఎక్కువ ఎఫర్ట్స్ ఏది ఉంటే అదే పెద్ద సినిమా అని మా ఫీలింగ్. సో ఎక్కువ ఎఫర్ట్స్ మాకే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మాది కూడా పెద్ద సినిమా కానీ తక్కువేం కాదు. సో మా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి బాగా. సో ఇప్పుడు ఎలా అంటే లిటిల్ ఆర్ట్స్ అనట్లేదు, అలా కాదు. బట్ కంటెంట్ పాపులారిటీ అనేది లేదంటే ఈ ఓటీటీ పాపులారిటీ అనేది పెరిగేది కూడా విత్ డెఫినెట్లీ పెద్ద స్టార్ సినిమాలకి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, పెద్ద సినిమా పెద్ద ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ చిన్న సినిమాలు కూడా ఎక్కువ లెవెల్ ఆఫ్ పెద్ద ఆడియన్స్ చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా ఉంది. సో 30 డేస్ తీసాం మనం. సో ఎవ్రీ డే 6 AM to 9 PM కాల్ షీట్. సో అవర్ ఎఫర్ట్స్ వాజ్ మోర్ స్ట్రాంగర్. అంటే ఆ ఎఫర్ట్స్ అనేవి పెద్దవి కదా అనేది మా ఫీలింగ్. సో ఎక్కడ ఎఫర్ట్స్ అంటే ఎఫర్ట్సా మనీ అంటే మీరేమంటారు? అప్పుడు మాదే పెద్ద సినిమా కదా. హర్ష గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చాలా మంచి వర్డ్స్ చెప్పారు. ఈటీవీలో చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, అదే క్వశ్చన్ మార్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నారు అనేది. సో మీకు ఎలా అనిపించింది ఈటీవీతో కొలాబరేషన్? ఇంకా ఈ 2026 కావచ్చు, రాబోయే రోజుల్లో ఈటీవీతో మీకు కొలాబరేషన్ ఎలా ఉంటుంది? అట్లాంటి ప్రాజెక్ట్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మీరు ముందు చేయడానికి రెడీగా ఉంటారా? లేదంటే సినిమా అవకాశాలు వేరే పెద్ద బ్యానర్లో వచ్చినా కూడా ప్రియారిటీ దేనికి ఉంటుంది? వావ్. ఓకే, సో నేను చెప్పాను కదా, ద పీపుల్ హూ క్వశ్చన్ మీ, ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు కానీ చేయాలని దే ఆర్ సర్చింగ్ ఫర్ లైక్ ఎన్ ఆపర్చునిటీ హియర్. సో అది దట్స్ అమేజింగ్. అండ్ డెఫినెట్లీ నేను ఇది సైన్ చేసింది కూడా బికాజ్ ఐ లవ్ ద కంటెంట్ అండ్ ఐ న్యూ దే ఆర్ రియలీ ఆనెస్ట్ అండ్ ఏంటి గుడ్ పీపుల్ అని. సో ఐ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ దెమ్. నితిన్ గారు, I will continue working with them అని అంటున్నా, with ETV. So yeah, definitely I'll continue working because they're doing a really great job. So yeah. డైరెక్టర్ గారు, సార్. సాధారణంగా ఈటీవీలో ఇప్పుడు దాకా వచ్చిన 5 డైరెక్టర్లు 5 కథలు చాలా పరిచయం అయ్యాయి, సక్సెస్ఫుల్గా వెళ్ళాయి. కానీ మీరు మాత్రం ఈటీవీ 2లోనే సో రెండోసారి వేదిక ఎక్కారు. అంటే చాలా అవకాశం, అంటే సక్సెస్ మీట్లో ఇంకో డైరెక్టర్ వచ్చి వేరే ప్రొడ్యూసర్ చూసి మంచి అంటే పెద్ద బ్యానర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి పెద్ద సినిమా అవకాశం ఇస్తుంది. కానీ మీరు సీజన్ 2 కంప్లీట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ చెడగొట్టుకండి, సీజన్ 3 కూడా తీద్దాం అనుకుంటున్నాం. సీజన్ మళ్ళీ చెడగొట్టి ఆఫర్ వచ్చి వెళ్ళిపో, ఇట్లా బాహుబలి లాగా మీరు 1 and 2 కలిపి ఇంకొకటి కొత్త కోణంలో ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అదే ఇందాక మీ మాటలు అర్థం అవుతుంది, అదేనా? ఇంకో సస్పెన్స్ క్రియేట్ చేసి ఈటీవీ విన్లోనే ఇదే వెబ్ సిరీస్లో కంటిన్యూ ప్లాట్ఫామ్లో స్ట్రాంగ్గా నిలబడదాం అనేది మీ ఆలోచన? చిన్నప్పటి నుంచి వీళ్ళు చెప్పిన మాటే ఈటీవీ మీ టీవీ అని. సో చిన్నప్పటి నుంచి చెప్పిన మాట చూస్తుండే. సో డెఫినెట్లీ ఆయన కూడా అదే చెప్పాడు. అందుకే ఉండిపోయాను అంటున్నా. లేదండి, అంటే యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి ఎప్పుడైనా సరే అది పద్ధతి, మన చివరి వరకు అది కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి. సో దాని మీద చాలా క్యాల్కులేషన్స్ అవి ఉంటాయి. అండ్ దానికి తోడు ఇది నా ఫేవరెట్ చెప్పాలంటే కనుక, చెప్పాను ఇందాక నాకు లైఫ్ అంతా నేర్పించింది అని. సో డెఫినెట్లీ అందుకే. అంటే ఫస్ట్ సీజన్ తర్వాత మీలో చేంజెస్ ఏంటి? అంటే కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి, ఎదుర్కొన్నారు, సపోర్ట్ ఉంది, సో ముందుకెళ్ళారు, సీజన్ 2 కూడా కంప్లీట్ చేశారు. ఆ మధ్యలో సో మీ ఎట్లా ఉండేది, మీ పరిస్థితి ఎలా ఉండేది? ముందుకు వెళ్దామా లేదా, ఏంటి, ఎలా ఇబ్బంది పడేవారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఒక మేకర్గా ముందుకు వచ్చారు? నిద్ర వచ్చేది కాదు, చిరాగ్గా ఉండేది, ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఎవరి మీద కోపడతాం, ఎవరి మీద కోపడలేము, సైలెంట్గా ఉండేవాళ్ళం. సర్లే టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో మాట్లాడడం, నా వైఫ్ మా మదర్ వల్ల సంథింగ్. అందులో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్ 2 మీద కూర్చున్న తర్వాత మీకు చెప్పాను కదా స్క్రీన్ ప్లే పరంగా, సో దాని మీద మా ఎడిటర్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోండి. సో మెల్లిమెల్లిగా సో బయటకు వచ్చేసారు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఉండాలి. సో వెరీ చంద్రిక అనేది ఆ క్వశ్చన్ ఎంత బలంగా ఉందో దానికి ఆన్సర్ కూడా చాలా బలంగా ఉంటేనే సీజన్ 2 అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ సమాధానం ఎంత బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్, చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను అన్నిసార్లు చూశాను, 1-2 సార్లు ఆడియన్లో చూశాను, డైరెక్టర్లా కాకుండా రాసిన వాళ్ళ కాకుండా ఆడియన్లో చూశాను. చూసిన తర్వాత చాలా హ్యాపీ, చాలా రిలాక్స్గా ఉన్నాను నేనైతే కనుక. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రీమ్ అయితే చెప్తారు ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారని. సో మీరు చూసిన తర్వాత వేర్ ఇస్ చంద్రిక అని అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంతే స్ట్రాంగ్గా మీకు తెలుస్తుంది. సాయి గారు 2025 చాలా థియేటర్లో సో మంచి హిట్ కొట్టేందాక ఇంకొక బాల్ ఉంది, 6 కొడితే అయిపోద్ది అన్నారు, 6 కొట్టేస్తున్నారు ఆల్రెడీ. సో మరి 2026లో ఇంకా ఎన్ని మ్యాచ్ ఎలా ఉండబోతుంది థియేటర్లో, సో ఎన్ని 6 కొట్టాలనేది సో మీ థాట్, ఆ ప్లానింగ్ ఏంటి? 26లో ఒక 8 థియేటర్ మూవీస్ వస్తాయండి మా నుంచి, ఒక 7 వెబ్ సిరీస్ అండ్ ఓటీటీ కాంటెంట్ వస్తాయి, 15-16 కాంటెంట్ వస్తాయి ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో. నితిన్ హాయ్ సార్. సరే, అంటే ఇప్పుడు కంటెంట్ వైజ్ చాలా బిగ్ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తున్నారు. అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే శివాజీ గారు కానీ, రాజీవ్ కనకాల్ గారు కానీ, లేకపోతే ప్రశాంత్ కానీ, అంటే కొత్త టాలెంట్ని ఒక ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందంటే ఇప్పుడు తెలుగులో ఈటీవీ కంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏం లేదు కొత్త వాళ్ళు ఏదో అప్రోచ్ అవ్వటానికి. ఈ డ్రైవ్ అనేది చాలామందిని
పరిచయం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు విన్ విన్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ఈటీవీకి కొత్తగా వచ్చే వాళ్ళకి మధ్య సరైన బ్రిడ్జ్ వర్క్ చేస్తున్నారు కదా, అది సూపర్ సక్సెస్ అవుతుంది. అంటే ఈటీవీ సినిమాలు చేయడం మొదలెట్టినప్పుడు కూడా మౌన పోరాటం కానీ ప్రతిఘటన కానీ వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సేమ్ వాల్యూస్ మీరు విన్లో కూడా అదే అప్లై చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అంటే కొత్త ఏజ్ గ్రూప్కి అలవాటు చేస్తున్నారు ఈ జనరేషన్కి. అది చాలా సక్సెస్ ట్రిక్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంకి వచ్చేసరికల్లా ఇది థ్రిల్లర్ మూవీ అయినా అందులో ఎమోషన్స్ని చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయినాయి. ఈ క్రియేటివ్గా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? క్రియేటివ్గా అంటే Creative-గా ఈ ప్రాజెక్ట్ విషయంలోనే టోటల్గా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా అంటే ఈటీవీ మాకు స్టార్ట్ అయినప్పుడు ఒక మౌన పోరాటం అనేది అప్పుడులో అదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, ప్రతిఘటన కమర్షియల్ ప్రాజెక్ట్ ఏం కాదు, కానీ అవి ఒక కొత్త వరవడిని సృష్టించినాయి. సేమ్ స్ట్రీక్ మీరు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అదే కంటెంట్ వెంట పరిగెడుతున్నారు, కాంబినేషన్స్ వెంట కాకుండా. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ ఏంటి అంటే ఏం లేదు సార్, ఎంత సాటిస్ఫై ఉన్నాను అని అడిగారు కాబట్టి, మాతో పనిచేసిన ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక కాంటెంట్ మాతో చేస్తున్నాడంటే తన లైఫ్ కూడా స్టేక్లో ఉన్నట్టే. అలాంటి వాళ్ళు సక్సెస్ తర్వాత అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి, రిలీజ్ రోజు అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ దగ్గర నుంచి, రిలీజ్ ముందు అడ్వాన్సులు తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళారండి మా డైరెక్టర్స్ అందరూ. ఈ ప్రాసెస్లో ఉన్న ఎక్సైట్మెంట్ లైఫ్లో ఎందులోనూ రాదు అని నా ఫీలింగ్. అంత క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఇలాంటి అవుట్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఇందాక మెగలక గారు అన్నారు వాట్ ఈస్ దట్ క్రాష్ కోర్స్ అని చెప్పి. సో ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఆపర్చునిటీ అండి. వాళ్ళకి ఎలా అయితే యాజ్ ఈటీవీ ప్లాట్ఫామ్ మేము ఎలా అయితే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నామో వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు టు టెల్ ఎ గుడ్ స్టోరీ. సో ఇలాంటి ఒక హెల్దీ ఫౌండేషన్ అనేది రామోజీరావు గారు స్టార్ట్ చేశారు. సో అది ఉన్నంతకాలం దిస్ ఫార్ములా విల్ నెవర్ గో రాంగ్ అండి. హిట్స్ అండ్ ఫ్లాప్స్ హియర్ అండ్ దేర్ ఆర్ ఫైన్, బట్ అది వేసిన ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదొక రామ్ సేతులా ఉంటుందని నా ఒపీనియన్ అండి. వర్ష గారు హాయ్ అండి. సో మీ ఫిల్మోగ్రఫీలో ఈ క్యారెక్టర్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది, అంటే పర్సెప్షన్ ఆఫ్ ఆడియన్స్ని మారుస్తుంది మీ మీద. సో ఒక డైరెక్టర్స్కి రైటర్స్లో కూడా కొత్త బలాన్ని ఇస్తుంది. ఈఎంఐ మీద గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్సే కాదు, సో కొంచెం ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే మీకు ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు తీసుకుంది? అంటే లైక్ ముందు నుంచి ఐ నో లైక్ ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్ అని, ఐ కెన్ డూ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చేయొచ్చు అని నాకు తెలుసు. కానీ బికాజ్ చాలామంది జస్ట్ అప్రోచ్ మీ ఫర్ లైక్ మీరు చెప్పినట్టు గర్ల్ నెక్స్ట్ డోర్ ఫిల్మ్స్ వేర్ ఐమ్ జస్ట్ లైక్ స్టాండింగ్ అండ్ స్మైలింగ్. సో అలాంటి చాలా ఆపర్చునిటీస్ వచ్చింది, అది నేను చేశాను కూడా. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ ఇట్ బికాజ్ అప్పుడు నాకు అది అవసరం. బట్ ఇది చేసిన తర్వాత ఐ రియలైజ్ నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చింది ఈ షూట్కి వెళ్ళేటప్పుడు, ఇది షూట్ చేసినప్పుడు అండ్ కథ విన్నప్పుడు. ద ఎక్సైట్మెంట్ ఐ గాట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్, అది నేను కంటిన్యూ చేయాలి. సో ఐ వాంట్ టు డూ స్టోరీస్ దట్ ఎక్సైట్ మీ. సో దానికి ఎంత పేషెంట్గా వెయిట్ చేస్తాను, బట్ ఐ విల్ నెవర్, దట్స్ ద టేక్ అవే. ఐ వాంట్ టు గెట్ ఎక్సైటెడ్ లిస్నింగ్ టు ద స్టోరీస్. సార్ సాయిబాబు గారు అంటే ఓటీటీకైనా ప్రొడ్యూసర్గా మూవీస్ ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉన్నాయి సార్? మూవీస్ ప్లానింగ్ ఏం లేదండి. టీవీ విన్ టీం చాలా హ్యాపీగా ఉంది. ఈటీవీ విన్ టీమ్ తోటి మాకు చాలా హ్యాపీగా ఉంది. సాయి కృష్ణ, నితిన్ ప్లస్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్. సో వీ విల్ ట్రావెల్ విత్ దెమ్ ఓన్లీ. అంటే ఈటీవీలో ఫస్ట్ ఇలా ఓటీటీకి తీసినా అవి ముందు థియేటర్లో రిలీజ్ చేసి ఆ తర్వాత సక్సెస్ కొట్టి ఇటు ఓటీటీలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కదా, సో మీరెందుకు అలా చేయలేదు? మేము టేకప్ చేసే ప్రాజెక్ట్కి థియేటర్కల్ పొటెన్షియాలిటీ ఉంటే డెఫినెట్గా చేస్తాం థియేటర్. అంటే ఇది ఇప్పుడు కానిస్టేబుల్ కనకం అది అంత పొటెన్షియల్ లేదు అంటే ఇది సిరీస్ కదా, సిరీస్ కదా. ఓకే, అంటే సిరీస్ అంటే దాన్ని సినిమాటిక్ కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, ఎస్. ఇఫ్ దే సే ఓకే వీ కెన్ డూ ఇట్. సాయి గారు ఫస్ట్ సిరీస్ అప్పుడు కొద్దిగా జీవాలతో కొద్దిగా ఇష్యూస్ అయ్యాయి కదా, అది ఏమైనా సాల్వ్ అయిపోయిందండి మొత్తం, లేకపోతే ఏంటి అది ఎంతవరకు వచ్చింది? మీరు క్వశ్చన్గా ఉంది, సాల్వ్ అయిపోయాయండి. మీరు అడిగి మళ్ళీ తీస్తారు బయటికి. లేదు సార్, లేదు, సాల్వ్ అయిపోయింది. ఇట్స్ గుడ్ నౌ. యా. సురేష్ బాబుల్ గారు
ఇప్పుడు ఇందాక చెప్పారు నితిన్ గారు ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్క మ్యూజిక్ ఎలా కొట్టారు ఏంటి అనేది. సో ఎలా అనిపించింది 25 మీకు జర్నీ మొత్తం కూడా ఎలా అనిపించింది? డిసెంబర్ అయితే అదిరిపోయింది అన్న. డిసెంబర్ 31st కాదు, 31st కాదన్న, మొత్తం డిసెంబర్ మంత్ అంతా 25 అంత కష్టపడితే డిసెంబర్లో సక్సెస్ వచ్చిందన్న. చాలా బాగుందన్న, అదిరిపోయింది. ఇప్పుడు బిరుదు కూడా వచ్చింది, షూ రేష్. ఇందాక ఏదో సీక్రెట్ ఏదో అంటే గుడ్ న్యూస్ ఏదో చెప్తా అంటున్నారు, ఎప్పుడది? ఏదన్నా గుడ్ న్యూస్ ఏదో చెప్తా అని ఇందాక నితిన్ గారు చెప్పారు కదా, రాంబాయి 26లో చెప్తాను, పిలుస్తాను. ఇదే 26 కదా మరి? అదే కొన్ని రోజులు టైం పడుతుంది అన్న, నువ్వు ఇరికియకు, ఇప్పటికీ ఇరుక్కొని ఉన్నా. ఓకే. నితిన్ గారు సార్, ఇక్కడ హాయ్ సార్. అది ఒక హిట్ సిరీస్కి సీక్వెల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉంటుంది. బికాస్ కంపేర్ చేస్తారు, కంపారిజన్స్ అనేవి. అండ్ 1 చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ బట్ కమింగ్ టు ద సీజన్ 2 మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే 1కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి, లేకపోతే డెఫినెట్గా వాళ్ళు డౌన్ చేస్తారు. సో ఆ ఎక్సైట్మెంట్ అనేది 2 ఎంతవరకు హోల్డ్ చేస్తుంది త్రూ అవుట్ ద సిరీస్? అంటే ఇందులో 2 థింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము 1 చేసిన తర్వాత దాని సక్సెస్ని మెజర్ చేసుకొని స్క్రిప్టింగ్ చేసి మళ్ళీ షూట్ చేయడం ఒక పద్ధతి. మొత్తం ఒకేసారి షూట్ చేసేసాం ఆల్రెడీ. సో బట్ 1కి వచ్చిన కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. బికాస్ నో ప్రోడక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కదా. 1లో ఏదైతే కొన్ని చోట్ల వాళ్ళకి స్లో అనిపించడం, ఏదైనా ఫ్లా అనిపించింది ఏదో అన్నవి కూడా సీజన్ 2కి మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ కన్సిడర్ చేయడం జరిగింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా ప్రెషర్ ఫీల్ అవుతున్నారా లేదా అంటే, ఇప్పుడు మాది ఇది పెద్ద సక్సెస్ అయిందండి, మళ్ళీ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇంకో సక్సెస్ చేయాలి, తర్వాత ఇంకో సక్సెస్. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లూప్ అంతే. బట్ మా అందరికంటే ఎక్కువ ఐ థింక్ ప్రశాంత్ గారు చెప్పాలి దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్. చెప్పండి సార్. ప్రెషర్ లేదు సార్, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్ అంటే ఏ క్యారెక్టర్ అయినా ట్రిమ్ చేయడం కానీ, లేదా ఈ క్యారెక్టర్ని ఇంకా కొంచెం పెంచితే బాగుండు అని ఏమన్నా ఫస్ట్ మీరు వింటారు కదా వ్యూ, అవును, అది విన్నాక ఏమన్నా క్యారెక్టర్ ట్రిమ్ చేయడం కానీ ఎందులో అంటారా? సీజన్ 1లో? సీజన్ 2లో లేదండి, లేదు, పర్ఫెక్ట్ మొత్తం అంతా. ఇప్పుడు సీజన్ 1లో మీకు చెప్పాను, చాలామందికి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సీజన్ 1లో చూస్తే చాలా క్లోజ్ ఉంటాయి మీకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సో చిన్న క్యూరియాసిటీ అనమాట, ఇందాక సస్పెక్ట్స్ అందరు ఫోటో ఫ్రేమ్ చేసి గెస్ట్ చేయమని అడిగారు కదా. సో ఎవరెవరు కరెక్ట్ చెప్పారని అడగట్లేదు, బట్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయని చెప్తారా? అదృష్టంలో డైలాగ్ ఉంటుంది సార్, నాకేం కనబడదు, తెలియదు, చూడలేదు. సో జనవరి 8 వరకు అదే డైలాగ్. బండి నితిన్ గారు, దాంట్లోనే ఆన్సర్స్ ఉన్నాయని అందరు కరెక్టే చెప్పారు. యాక్చువల్గా అందరూ కరెక్టే చెప్పారు, ఎందుకంటే అక్కడున్న 5 మంది రీజనే. వాళ్ళందరూ వెనకాల ఎవరు ఉన్నారనేది మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 2025 అనేది మంచి సక్సెస్గా రన్ అయింది. సో 26 ఏంటి, ఏమన్నా రెజల్యూషన్స్ లాంటి ఏమన్నా తీసుకున్నారా, లైక్ కంటెంట్ విషయంలో కానీ ఏదన్నా? బిగ్గర్ రెజల్యూషన్స్ బై ద మేనేజ్మెంట్ ఉందండి. మా అందరిది సేమ్ గోల్ అంతే. 25 అనేది మేమేంటో చెప్పడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ముందుకెళ్ళాలి. సో మా బిగ్గెస్ట్ రెజల్యూషన్ ఏంటంటే ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, ఇంకా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కష్టపడాలి. ఇదే రెజల్యూషన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఎల్లుండి మీరు ఏం చేయాలంటే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూడాలి. దానికంటే ముందు ప్రశాంత్ గారు చెప్పినట్టు సీజన్ 1 చూడాలి. సో అలా కంటిన్యూ చేయాలన్నమాట, బింజ్ వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సూపర్ హిట్ అవబోతుంది, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కలవబోతున్నాం కాబట్టి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేవ్ ద డేట్, Jan 8th కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువే మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.